రాఘవ అతని జీవితం వల్ల చాలా కంగారుగా ఉండేవాడు. అతను అతని బాధలు పోగొట్టుకోవడానికి మందు సహాయం తీసుకునేవాడు. ఒక రాత్రి అతను బార్లో కూర్చుని మందు తాగుతూ ఉండగా ఒక అందమైన అమ్మాయి అతని ముందుకొస్తుంది. తను సైగ చేసి అతన్ని తన దగ్గరికి పిలుస్తుంది. రాఘవ మందు గ్లాసులోని మందు అంతా తాగేస్తాడు. ఆ తర్వాత మందు బాటిల్ చేతిలో పట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రాఘవ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ అమ్మాయి బార్లో నుంచి రోడ్డుపైకి వస్తుంది. ఇంకా సైగ చేస్తూ రాఘవాని తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. రాఘవ తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి పోలీస్ వ్యాన్ శబ్దం వినబడుతుంది. పోలీస్ బండి చూడగానే అతని స్వభావం మారిపోతూ ఉంటుంది. అతని మొహం పైన కోపం కనిపిస్తుంది. ఎలా కనిపిస్తాడంటే అతను ఎవరో శత్రువుని చూసినట్టు. ఆ పోలీస్ బండి వెళ్ళిపోగానే అతనికి ఎదురుగా చూసేసరికి ఆ అమ్మాయి అతనికి ఎక్కడా కనబడదు. అతను మత్తులో ఏదో మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. ఈ పోలీసు వాళ్ళే పెద్ద దొంగలు. అందరూ ఒకరికొకరు తోడు దొంగలే. మన దేశంలో అందరికన్నా పెద్ద దొంగలు పోలీసు వాళ్ళే. ఈ పోలీసు వాళ్ళే దేశం మొత్తాన్ని నాశనం చేసి పెట్టారు. రాఘవ గట్టిగా పోలీసు వాళ్ళని తిడుతూ ఉంటాడు. రాఘవ చేతిలో మందు బాటిలు ఉంటుంది. తను వెళ్తుంటాడు. ఇప్పుడెవడైనా పోలీసువాడు నాకు దొరికాడు అని అంటే వాడిని అస్సలు వదిలిపెట్టను. అందరూ ఒకేలాంటి వారే. అందరూ ఒక చెట్టు కింద ఉన్న తోడు దొంగలే. నా చేతిలో ఉంటే వారిని ఉరి తీస్తాను. నా చేతులతో ఉరి తీస్తాను వాళ్ళని. అప్పుడే రాఘవ ఎదురుగా రోడ్డు పైన ఒక నీడ కనబడుతుంది. అతను జాగ్రత్తగా దాన్ని చూస్తాడు. కానీ అతనికి ఎవరి శరీరం కనబడదు. అతను దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఎవరిదో శబ్దం వినబడుతుంది. నా దగ్గరికి రా రాఘవ, నా దగ్గరికి రా. ఎవరు? నేను నీ కోసం ఎదురు చూస్తున్నా, రా, నా దగ్గరికి రా. ఆ శబ్దంలో నొప్పితో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అది రాఘవ్ని తన దగ్గరికి లాక్కుంటుంటుంది. రాఘవ మెల్లిమెల్లిగా ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్తూ ఉంటాడు. అతను వెళ్తూ రోడ్డుకి దూరంగా ఒక నిశ్శబ్దమైన ఘాట్ రోడ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే రాఘవాని ఒక వ్యక్తి పిలుస్తాడు. ఓ అన్నా, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? రాఘవ ఆ వ్యక్తి మాటలు పట్టించుకోడు. ఇంకా నిశ్శబ్దమైన ఘాట్ రోడ్డు వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలా అనిపిస్తుంది అంటే ఎవరో రాఘవాని వశపరుచుకున్నట్టు. ఇంకా అతనికి అతని మెదడు పైన ఎలాంటి కంట్రోల్ లేదు. ఆ వ్యక్తి రాఘవ కాళ్ళు తూలుతూ నడవడం చూసి అతను అర్థం చేసుకుంటాడు రాఘవ మందు తాగి ఉంటాడు అని. అతను మళ్ళీ రాఘవాని గట్టిగా పిలుస్తాడు. ఓ అన్నా, ఇంత రాత్రి వేళంతా నిశ్శబ్దమైన ఘాట్ వైపుకి ఎందుకు వెళ్తున్నావు? రాఘవ ఈసారి కూడా ఆ వ్యక్తి మాటలను పట్టించుకోడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అరే, నువ్వు చెవిటివాడు అనుకుంటా. ఎక్కువ తాగి ఉండుంటాడు. ఇంటికి దారి మర్చిపోయాడేమో. అరే అన్నా, ఎవరు నువ్వు? ఇంత రాత్రి శంషాన్ ఘాట్ వైపుకి ఎందుకు వెళ్తున్నావు? రాఘవ ఆ వ్యక్తిని తల నుంచి కింది దాకా చూస్తాడు. కానీ ఏమీ మాట్లాడడు. అరే అన్నా, నువ్వేమైనా మగవాడివా? అది నీ ఇల్లు కాదు. ఇంత రాత్రి వేళ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఆ వ్యక్తి మాటలకి రాఘవ అతని నిశ్శబ్దాన్ని వదిలిపెడతాడు. నేను శంషాన్ ఘాట్గానే వెళ్తాను, లేకపోతే గుడికైనా వెళ్తాను. నీకెందుకు? అరే అన్న, ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నావు. నువ్వు దారి తప్పి వచ్చావేమో అని నేను అనుకుంటున్నాను. నన్నెవరో శంషాన్ ఘాట్ వైపుకి పిలుస్తున్నారు. నేను వెళ్ళాలి. ఆ వ్యక్తికి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఏదో భూతం ఉంది. అది రాఘవాని దాన్ని వశపరుచుకోవాలి అనుకుంటుంది అని. అందుకే అతను రాఘవాని అక్కడి నుంచి బయటకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా వాళ్ళకి ఎవరో అరుపు వినిపిస్తుంది. ఆ శబ్దం విని రాఘవ మళ్ళీ శంషాన్ ఘాట్ వైపుకు తిరుగుతాడు.
చూడు, ఎవరో బాధలో ఉన్నారు, నేను వెళ్ళి ఓదార్చాలి. అరే ఆ ప్లేస్ మంచిది కాదన్నా, అక్కడి నుంచి. లేదు, ఎవరికి తెలుసు, అక్కడ ఎవరైనా ఇరుక్కున్నారేమో. అన్నా ఆ ప్లేస్ గురించి భయంకరమైన కథలు సంఘటనలు జరిగి ఉన్నాయి. రాత్రిపూట వెళ్ళడం మంచిది కాదు. ఆ వ్యక్తి రాఘవ చెయ్యి పట్టుకుని ఆ చోటు నుంచి దూరంగా ఉన్న రోడ్డుపైకి తీసుకుని వెళ్తాడు. అప్పుడే వాళ్ళకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం విని ఇద్దరూ ఆగిపోతారు. ఆ వ్యక్తికి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీళ్ళ వెనక ఏదో నీడ ఉంది అని. అందుకే అతను వేగంగా నడుస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళు కొన్ని అడుగులు ముందుకు వేయగానే ఎదురుగా పొగ వస్తున్నట్లు కనబడుతుంది. ఇద్దరికి ఏమీ అర్థం కాదు. హఠాత్తుగా ఈ పొగ ఎక్కడి నుంచి వచ్చిందా అని వాళ్ళిద్దరూ అలానే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఇక్కడి నుంచి అయితే వెళ్ళడం మొదలుపెట్టారు, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చారు అని. ఆ వ్యక్తి లోపల భయం మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అతనికి అర్థమైపోతుంది ఇవాళ వాళ్ళు శంషాన్ ఘాట్లో ఇరుక్కుపోయారని. ఇప్పుడు అక్కడి నుంచి బయటపడడం అంత తేలిక కాదు అని. అప్పుడే వాళ్ళకి దూరంగా ఒక లైట్ మెరుస్తూ కనబడుతుంది. అది ఎవరో కార్ హెడ్ లైట్. దానివల్ల వీళ్ళిద్దరికీ అర్థమైపోతుంది ఆ వైపున రోడ్డు ఉందని. రోడ్డుపైకి దారి తెలియగానే ఆ వ్యక్తి రాఘవ చెయ్యి పట్టుకుని అతన్ని రోడ్డు వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇద్దరూ వేగంగా వెళ్తూ ఉంటారు. అప్పుడే వెనక నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ శబ్దం విన్న తర్వాత వాళ్ళిద్దరూ భయంతో వణికిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఈ చోటు గురించి చాలా భయంకరమైన కథలు విన్నారు కాబట్టి. అందుకే వాళ్ళు ఇంకా వేగంగా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు పరిగెడుతున్నట్లు ఆ శబ్దం ఇంకా భయంకరంగా గట్టిగా వినబడుతుంది. నేను చెప్పాను కదా ఆగిపోమని, ఆగిపోండి. ఎవరు నువ్వు? మమ్మల్ని వెళ్ళని ఇక్కడి నుంచి. మీరు నా అనుమతి లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళలేరు. ఎదురుగానా, ఎవరు నువ్వా? అన్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా? దాన్ని ఎందుకు పిలుస్తున్నావు? నీకు నీ ప్రాణాలపైన తీపి లేదా? అప్పుడే ఒక నీడ సరిగ్గా వాళ్ళ ముందుకొస్తుంది. దాన్ని చూసి ఆ వ్యక్తి వెనక్కి పరిగెడుతూ ఉంటాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ నీడ అతని ముందుకొస్తుంది. నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి పారిపోవడం వల్ల ఎలాంటి లాభం లేదని. ఇక్కడి నుంచి నా అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఆ నీడ ఆ వ్యక్తిని పైకెత్తి భూమిపైన పడేస్తుంది. నన్ను చంపకు, నేను నీకేం అన్యాయం చేశాను? ఆ నీడ ఆ వ్యక్తిని గాలిలో ఎగరేస్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా రాఘవ వస్తాడు. నీకేం కావాలి? వదిలిపెట్టదు నువ్వు. రాఘవ చెప్పగానే ఆ నీడ ఆ వ్యక్తిని వదిలేస్తుంది. నాకు నీ తోడు కావాలి. ఏం తోడు? నాకు న్యాయం కావాలి. నేను నీ కోసం ఏం చేయగలను? జైల్లో నీ కోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. వెళ్ళు, వెళ్ళి కలుదాన్ని. వెళ్ళు. జైల్లోనా? హా, జైల్లో. కానీ ఎవరు? అది నీకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎవరు కొన్ని సంవత్సరాలుగా నీ కోసం జైల్లో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఊపిరి ఆగిపోతూ ఉంది. వాళ్ళని బయటికి తీసుకొనిరా. రాఘవాకి ఏమీ అర్థం కాదు అసలు ఆ నీడ అతని నుంచి ఏమి కోరుకుంటుంది అని. కానీ నేనైతే ఏ క్రైమ్ చేయలేదు. పోలీసులు నన్ను జైల్లో ఎందుకేస్తారు? జైల్లోకి వెళ్ళడానికి క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు. క్రైమ్ చెయ్యకపోయినా పోలీసులు జైల్లో వేస్తారు. లేదు లేదు, నేను జైలుకి వెళ్ళాలనుకోవడం లేదు. నువ్వు వెళ్ళాల్సిందే. అక్కడ నీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. చూస్తూ చూస్తూనే అక్కడ పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ ఆగిపోగానే రాఘవ చూస్తాడు, ఆ నీడ మాయమైపోతుంది. అప్పుడే రాఘవకి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతూ కనిపిస్తాడు.
నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. చూస్తూ చూస్తూనే ఆ వ్యక్తి రాఘవ కంటికి కూడా కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఆ నీడ ఎవరిది? అది రాఘవాని జైలుకు ఎందుకు పంపించాలి అనుకుంటుంది. జైల్లో రాఘవ కోసం ఎవరు ఇంకా ఎదురు చూస్తున్నారు? ఈ అన్ని ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఈ సిరీస్ బూచా జైల్ పార్ట్ కోసం మాతో పాటు.